హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. తగ్గేదేలే. ఎందుకంటున్నానంటే ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ డే 1 కలెక్షన్స్ ఎంతంటే తెలంగాణలో ఎంత వసూలు చేసింది, తమిళ, కన్నడ, బాలీవుడ్లో ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం. దాంతోపాటు అమెరికాలో వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఎంత కలెక్షన్ చేసిందనే దాని గురించి. ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 95 కోట్లు, హిందీలో 67 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కలిపి 13 కోట్లు వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప 2 మానియా నడుస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప 2 సంబరాలు కనిపిస్తున్నాయి. 3 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. సినిమా విజువల్ ట్రీట్ అంటూ అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తొలి రోజే రికార్డు వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పగాడి జాతర షురూ అయింది. భారత్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప 2 డే 1 కలెక్షన్స్ తొలి రోజుకే రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద పుష్పగాడి జాతర షురూ అయింది. అత్యధిక ఫ్రీ సేల్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు ఉంది. దీంతో ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. శాన్సిల్క్ నివేదిక ప్రకారం పుష్ప 2 తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల వసూలు చేసిందని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 95 కోట్లు, హిందీలో 65 కోట్లు, తమిళ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 15 కోట్లు వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. తెలుగు స్టేట్స్ నార్త్లో ఈ సినిమా భారీ స్పందన పొందింది. పుష్ప 2 తొలి రోజు RRR, KGF వంటి భారీ సినిమాల ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేసింది. RRR డే 1 133 క్రోడ్స్ వసూలు చేయగా KGF 116 కోట్లను రాబట్టింది. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. తొలి రోజే దాదాపు $4.2 మిలియన్ అంటే దాదాపుగా 35 కోట్ల పైనే వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలియజేసింది. అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టిన 3వ భారతీయ చిత్రం పుష్ప 2 అని తెలియజేశారు మేకర్స్. పుష్ప 2 ప్రీ సేల్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా బుక్ మై షోలో 1 గంటలోనే 1,00,000 టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు ప్రభాస్ కల్కి 2898 AD గంటలో 97,700 టికెట్స్తో టాప్లో స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ మార్కును పుష్ప దాటింది. పుష్ప అత్యధిక వసూలు చేసింది. మరి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న కొద్దిమంది అంటున్నారు బాగాలేదని. అది ట్విట్టర్లో చర్చ నడుస్తుంది. కొద్దిమంది లేదు 3 సీన్లే బాగుందని. ఆ 3 సీన్లు బాగున్నా పెట్టినందుకు సరిపోయింది అంటున్నారు. ఇది ఒకవేళ వీడియో కనుక చూసినట్లయితే, అదే సినిమా మీరు చూసినట్లయితే పుష్ప 2 మీకేమనిపించింది, మీకు నచ్చిన సన్నివేశాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.